ఇమేజ్ పెరిగే కొద్దీ దానికి తగ్గ మైలేజ్ ఉన్న మూవీలు చేయడం హీరోలకే కాదు దర్శకులకు కూడా కష్టమే. రాజమౌళి కూడా ఓ స్టేజ్ కి వచ్చాక కథల కొరతతో పురాణాలు లేదంటే చరిత్రలు తవ్వాడు. ఇప్పుడు అడవుల్లో అద్భుతాల కోసం సాహసాలు చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే తనలానే ఓ ప్రశాంత్ నీల్, సుకుమార్ కి కూడా కథల కొరత వచ్చేసినట్టుంది. నెక్స్ట్ ఏంటనే ప్రశ్న వీళ్లను భయపెడుతున్నట్టుంది. వాళ్ల కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ చూస్తేనే నెక్స్ట్ ఏంటనే ప్రశ్న వీళ్ళని ఎంతగా వణికిస్తుందో అర్థమవుతుంది. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఆఫ్రికా అడవుల్లో అద్భుతాలు సాహసాలు అంటున్నాడు. స్క్రిప్ట్ రెడీ కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు, స్టార్ కాస్ట్ సెలక్షన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నాడు. RRR వచ్చి 2 ఏళ్లు అవుతోంది. ఇంకా జక్కన కొత్త సినిమా షూటింగ్ షురూ కాలేదు. అంత పర్ఫెక్ట్నెస్ కోసమే అంటే అక్కడే ట్విస్ట్ ఉంది. ఒక స్థాయి దాటాక హీరోలైనా దర్శకులైనా మామూలు మూవీలు తీయడం కుదరదు. ఈగకి ముందు వరకు కూడా మాస్ హీరోయిజం చూపించిన జక్కన్న కొత్తగా ఏం చేయాలి అంటే ఈగ ఐడియా వచ్చింది. ఆ తర్వాత బాహుబలితో పురాణాలు చరిత్రలు తవ్వాల్సి వచ్చింది. ఈ రేంజ్ సినిమా తీసి సునామీ క్రియేట్ చేశాక నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ యోధుడు కొమరం భీం, పోరాట వీరుడు అల్లూరిని కలిపి ఫిక్షన్ స్టోరీతో దేశభక్తిని రగిలించాడు. అప్పుడే రాజమౌళికి కథల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపించిందన్నారు. ఇప్పుడు దేశం విడిచి విదేశీ అద్భుతాలు సాహసాలతో ఇండియన్ హీరోయిజం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సినిమాకు ఇమేజ్ పెరుగుతుండడంతో నెక్స్ట్ ఏమిటనే ప్రశ్న రాజమౌళిని వణికించేలా ఉంది. కనీసం రాజమౌళి 3-4 పాన్ ఇండియా హిట్లు తీశాక నెక్స్ట్ కొత్తగా ఏం తీయాలనే ప్రశ్న భయపెట్టొచ్చు. కానీ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ KGF 2 తర్వాత ఏం తీయాలో తెలియక తన పాత మూవీ ఉగ్రం రీమేక్ సలార్ తో గట్టెక్కాడు. సలార్ 2 ఉంది కాబట్టి ఈసారికి ఎలాగోలా గట్టెక్కే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా 1000 కోట్ల మూవీ అయితే ఆ తర్వాత ఏం సినిమా తీయాలనే ప్రశ్న తనని వేధించే ఛాన్స్ ఉంది. ఇక పుష్ప 2 తర్వాత చరణ్ తో మూవీ ప్లాన్ చేసిన సుకుమార్ది కూడా ఇదే దుస్థితి.